హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పరువు. ఇది ఒక థ్రిల్లర్ జోనర్ ఫిలిం. 8 ఎపిసోడ్స్తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ ఓవరాల్ రివ్యూలోకి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎంగేజింగ్ స్టోరీ వెబ్ సిరీస్ చూడటం. ఎవ్రీ ఎపిసోడ్ లాస్ట్లో సస్పెన్స్తోనే ఎండ్ చేస్తూ ఉంటారు. మధ్యలో లైట్గా స్లో ఉంటుంది కానీ పర్వాలేదు. 4th ఎపిసోడ్ నుండి మాత్రం ఫాస్ట్ ప్రొసీడింగ్స్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మాత్రం అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కానీ వల్గర్ వర్డ్స్ అయితే మాత్రం ఎవ్రీ ఎపిసోడ్లో ఉన్నాయి. ఇంకా మూవీ ప్లాట్లోకి వెళ్తే హీరో హీరోయిన్ క్యాస్ట్ వల్ల ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత హీరోయిన్ వాళ్ళ పెదనాన్న చనిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ కజిన్తో జర్నీ స్టార్ట్ చేస్తారు. ఆ జర్నీలో ఆ కజిన్ వల్ల ఒక ప్రాబ్లంలోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని కవర్ చేసుకోవడానికి లాస్ట్ వరకు సస్పెన్స్గా స్టోరీని తీసుకువెళ్తూ ఉంటారు. మరో ఎండ్లో పరువు కోసం ఒక ప్రేమ జంటని ఫస్ట్ ఎపిసోడ్ నుండి తరుముతూ ఏం చేశారు అనేదే బిట్స్గా ఎండ్ వరకు చూపిస్తారు. చివరి ఎపిసోడ్ వరకు ఏం అవుతుంది అనే సస్పెన్స్ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ హీరో అగత్సా గారు న్యాచురల్ యాక్టింగ్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగబాబు గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. నన్ను అడిగితే వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి అయితే మాత్రం ఈ సిరీస్ పక్కాగా నచ్చుతుంది. మన ఛానల్లో సోది లేకుండా సింపుల్గా ఆ మూవీకి మనం టైం స్పెండ్ చేసే టైం వర్తా కాదా అని నేను చూస్తాను. అందుకే మీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చూడొచ్చా లేదా అనే రివ్యూ అయితే ఇచ్చేస్తాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.